లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం ఆగస్టు నెల 13వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 18వ అధ్యాయము వచనములు 21 నుండి. క్షమాధర్మములు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమించవలను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానం ఇచ్చెను. ఎలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుడి నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణగ్రస్తుడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణము అంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణం తీర్చు వరకు వానిని చెరసాల్లో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానులకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందుల నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపమానమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య మీ అందరికీ తెలిసిన విషయమే. క్షమా ధర్మాలు. మనల్ని క్షమించిన దేవుడు మన సహోదరులను కూడా మనం క్షమించాలి అని తెలియజేస్తున్నాడు. తండ్రి దేవుడు పరలోక జపములో కూడా ఉంది. తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమిస్తున్నారో మన తోటి సహోదరులను మనం ఆ విధంగానే క్షమించాలని ఈరోజు యేసయ్య మనకి ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరు క్షమాగుణం కలిగి మనం జీవించాలి. అప్పుడే పరలోకమందున మన తండ్రి కూడా మనల్ని క్షమిస్తారని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య చిన్న వాక్య పరిచర్యను, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి, క్షమా గుణాన్ని నింపండి. మేము కూడా మీరు క్షమించినట్లు మేము కూడా మా పొరుగు వారిని, మా సహోదరులను క్షమించే గొప్ప మా మనసును మాకు ప్రసాదించి మమ్ము చేయబట్టి మీ సేవలను నడిపించమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఈ మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.